పిఎంసి ధ్యాన ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. ఈరోజు మనం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అనేటువంటిది ఆయుర్వేదంలోని అష్టాంగహృదయం చెప్పినప్పటికీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పి ఉన్నాడు, నీవు నేను ఎన్నో జన్మలు కలిసి ఉన్నాం, నీవెందుకు ఇప్పుడు ఉన్నటువంటి భీష్ముని చంపడానికి మా తాత అనేటువంటి ఒక సొడ్డు చెప్తున్నావో చూడు అని వారి గత జన్మల వృత్తాంతం అంతా కూడా ఆయనకు దివ్యచక్షువుకు అందేలా చేసినప్పుడు కరెక్టే కదా, వీరు ఎందుకు అధర్మం పక్షాన యుద్ధం చేస్తున్నారంటే దీనికి ఒక కార్యకారణ సంబంధం ఉంది కదా, ప్రతిదీ కూడా ఒక కార్యకారణ సంబంధం ఉన్నట్లే ఇప్పుడు ఈ యుద్ధక్షేత్రంలో కురుక్షేత్రంలో కూడా వీరిని చంపడానికి కూడా ఒక కారణం ఉంది కదా అనేటువంటిది ఎలా తెలిసి వచ్చిందో, పునరపి మరణం పునరపి జన్మని ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో ఎలా చెప్పడం జరిగిందో, వారేమీ మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు కదా, జగద్గురువులు అన్నాం కదా. అందుకే నేను అంటాను, జన్మకు పూర్వం అనేటువంటిది ఉందా అంటే ఎలా అయితే మన జీవితంలో కూడా చాలా చిన్నప్పటి విషయాలు చాలా ఉన్నప్పటికీ చాలా కొన్ని విషయాలే మనం గుర్తుంచుకున్నాం. ఎందుకు గుర్తుంచుకోవాలి చెప్పండి? మనం అది అనవసరం అనుకున్నాము. అవసరం అన్నటువంటి మన పేరును మర్చిపోయామా? బంధుమిత్రులను మన కుటుంబీకులను మర్చిపోయామా? కొంతమంది అవి కూడా మర్చిపోతుంటారు. ఏది ఏమైనప్పటికీ మన అవసరం ఉన్న చోట మనకు గుర్తు ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఇప్పుడున్నటువంటి సమస్యల యొక్క మూలాలు తెలుసుకోవాలి అన్నటువంటి బలమైన కోరిక ఉన్నటువంటి వారికి ఆ మూలాలను చూపించేటువంటి పూర్వజన్మ స్మృతులు అవసరమవుతాయి. వర్తమానమే జీవితమైనప్పటికీ కూడా ఏదైతే మనము భూతకాలం అని అంటున్నామో అది కూడా ఒకప్పుడు వర్తమానమే కదా, రాబోయేటువంటి భవిష్యత్తు కూడా రాబోయే వర్తమానమే కదా, ఉన్నది వర్తమానం మాత్రమే. అయితే వర్తమానములో ఉన్నటువంటి ఆనందాన్ని, వర్తమానంలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, దైవత్వాన్ని మనం గమనించక గతం గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అటువంటి వారికి వర్తమానం ద్వారా గతం అవగతం అవుతే ఇప్పుడున్నటువంటి సమస్య విగతం అవుతుంది, పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఏదైనా మూలాలు. సమస్య అంటేనే సమస్య పోయేదని అర్థం. సమస్యకు సమాధానాన్ని దాని పక్కన వెతుక్కోక మనం గతంలో కానీ భవిష్యత్తులో కానీ వెతికేటువంటి అలవాటు ఉంటుంది. ఎలా అయితే చూడండి, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరికి ఎక్కువ ఆలోచనలు వస్తాయంటే నిజ జీవితంలో కూడా వారు ఎక్కువగా ఆలోచిస్తుంటారన్నట్టు, అటువంటి వారికి ఎక్కువ ఆలోచనలు వస్తాయన్నట్టు. అందుకే సమయమే సాధన అన్నారు. ఎంత సమయాన్ని మనం కేటాయిస్తే అంత వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గతంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మూలాలు తెలిసి వస్తాయి, పరిపూర్ణంగా చూస్తాం. ఏదైనా కానీ అసంపూర్ణంగా ఉన్నటువంటి అనుభవం పరిపూర్ణమయ్యేంత వరకు పునరావృతం అవుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా సంపూర్ణంగా మనము దాన్ని అనుభవించాలి, దాన్ని నేర్చుకోవాలి. సంపూర్ణంగా ఉన్నప్పుడే ఒక సంపూర్ణత నుంచి ఇంకొక సంపూర్ణతకు మనము ఎదగగలుగుతామనేటువంటిది. పూర్వజన్మ అంటే జన్మకు ముందు పూర్వం ఉందా అంటే తప్పకుండా ఉంది. అయితే మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయామంటే మనము అది అవసరం లేదు కాబట్టి. మనం చాలా విషయాలు కూడా మర్చిపోతాం కదా. సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి నంబర్లు మర్చిపోతున్నాం. ఎవరిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం వెళ్ళి వేరే ప్రదేశాలకు కూడా వెళ్ళి వారితో మాట్లాడి కలవాల్సినటువంటి అవసరం లేకుండా ఆన్లైన్ కన్సల్టేషన్సే నడిచిపోతున్నాయి కదా. మన పని జరుగుతుంది కాబట్టి మిగతావన్నీ మర్చిపోతున్నాం. అలాగే ఎవరికి అవసరము ఈ గత జన్మల యొక్క పూర్వజన్మ జ్ఞానము అంటే ఈ జన్మ ఈ క్షణంలో మనకున్నటువంటి విషయాల మూలాలు తెలుసుకోవాలనుకునేటువంటి వారికి. ఎందుకు అనిపిస్తుంది అంటే అంతే, ఈ కోరికలన్నీ వెళ్ళిన తర్వాత బుద్ధి స్థాయిలో అంటే ఒక మెట్టు ఎదిగేటువంటి క్రమంలో ఆత్మ యొక్క అనుభవాలు మనం మరింత గుర్తు తెచ్చుకునేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రయాణంలో మనకు గత జన్మల యొక్క అవసరం కలుగుతుంది. కాబట్టి ధ్యానంలో కూర్చుంటాం చూడండి. కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? శరీరాన్ని మర్చిపోతాం. ఎందుకు? శరీరంలో ఉన్నటువంటి సమస్య ఏదైతే అనుకుంటున్నామో, శరీరం వల్ల కలుగుతున్నటువంటి నష్ట కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూలము మన శక్తి స్థాయిలో ఉంది, మన భావోద్వేగ స్థాయిలో ఉంది, మానసిక అతీంద్రియ స్థాయిలో ఉంది. వాటన్నిటిని దాటిన తర్వాత ఆత్మస్థాయిలో ఉంది కదా. ఇది లోపలి ప్రయాణం కదా. పరిపూర్ణమైనటువంటి మన స్థితిని అవగాహన చేసుకునేటువంటి ఒక అవకాశం కదా. ఇలా మనం వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ధ్యానంలో ఇలా జరిగినప్పుడు మన అవసరము ఏదైతే ఉందో దాని మూలాల్లోకి వెళ్ళేటువంటి క్రమంలోనే పూర్వజన్మ స్మృతులు అవసరమవుతాయి. పూర్వజన్మ కృతం అంటే పూర్వజన్మల్లో చేసినటువంటి కృతం, జరిగబడినటువంటి పాపం. పాపం అంటే ఏం చెప్పండి? ఇతరులను కష్టపెట్టినట్టువా, నష్టపెట్టినటువంటివా? ఎందుకు నష్టపెట్టావు, కష్టపెట్టావు? అజ్ఞానం కదా. నీవు పర తమ అనేటువంటి భేదాలు ఎందుకున్నాయి? నేనేమో సుఖపెట్టుకున్నావు, ఇతరులను కష్టపెట్టావు. ఎందుకు కష్టపెట్టావు, హింసించావు? ఎందుకంటే ఆ ఏకత్వం లేదు. నువ్వు
ఉపరిస్థల స్థాయిలోనే ఉన్నావు, సగం సగమే జీవించావు, సగం సగమే అర్థం చేసుకున్నావు. పరిపూర్ణంగా ఉంటే, ఏకత్వంలో ఉంటే తేడా కనిపిస్తుందా? అక్కడ ఇక్కడ ఉన్నది రెండూ ఒకటైనటువంటి ఏకమేవా ద్వితీయం అన్నట్లుగా రెండూ కనిపిస్తుండవచ్చు. పొలారిటీ ఎక్స్పీరియన్సెస్ కనిపిస్తుండవచ్చు, విభిన్నంగా కనిపిస్తుండవచ్చు. కష్టము నష్టము, సుఖము లాభము అని ఏ విధంగా కనిపిస్తున్నాయో ఇవి కాకుండా, ఈ ద్వంద్వం కాకుండా ఏకం చూసినప్పుడు అది చూడలేకపోయామన్నట్టు. అంటే సగం సగమే చూసాము, పూర్తిగా చూడలేము. ఎందుకు వైద్యో నారాయణ హరిహి పిరమిడ్ డాక్టర్ అనేది ఎందుకు చెప్తామంటే, పిరమిడ్ డాక్టర్ అంటే కంప్లీట్గా చూడడము, రోగాన్ని పైపైన చూడకాకుండా మూలాల్లోకి చూడడము, శరీర స్థాయిలోనే కాకుండా మనసు బుద్ధి ఆత్మస్థాయిలో కూడా పరిపూర్ణ ఆరోగ్యాన్ని అన్ని స్థాయిల్లో చూసింటేనే కదా ఇవ్వగలగడం వీలవుతుంది. ఏదైతే ఇక్కడ ఉందో అది మాత్రమే మన కన్ను చూడగలుగుతుంది కదా. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ దట్ ఓన్లీ యువర్ ఐ కెన్ సీ అంటారు అన్నట్టు. నీవు ఆ అనుభవం లేకపోతే ఏమవుతుంది? అన్నింటినీ వేరువేరుగా చూస్తావు కదా. ఇది దైవము, అంతటా దైవం ఉందన్నటువంటి భావన వచ్చినప్పుడే కదా ప్రతిదీ దివ్యంగా చూస్తావు, లేకపోతే విగ్రహాల్లోనే చూస్తూ ఉంటావు. అందుకే పిరమిడ్ డాక్టర్ ఏం చేస్తారంటే అన్నింటినీ వేరువేరుగా కంపార్ట్మెంటల్గా చూడడం కాకుండా కొహెసివ్గా చూస్తారు. ప్యాషనేట్ కంపాషన్ అనేటువంటిది ఉంటుంది. ఎంతో ప్యాషన్ ఉంటుంది. దేహాన్ని ఎంత బాగా చూస్తామో మిగతా వాటన్నిటిని కూడా సమపాలలో పరిపాలించేటువంటి ఆ రకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య చికిత్సా విధానం అనేటువంటిది ఇది కదా పిరమిడ్ డాక్టర్స్ గమనించగలిగేది. ఎవరికి వ్యతిరేకం కాదు. అయితే పరిపూర్ణంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము అన్న అభ్యర్థన మాత్రమే. నో డాక్టర్ నో మెడిసిన్స్ అంటే ఇటువంటి సగం సగం చూసేటువంటి డాక్టర్లకు ఎప్పుడు కూడా నో చెప్పడం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. అంతే కదా. సగం సగం పనులు ఎందుకు చేస్తాం? పూర్వజన్మ కృతం పాపం, పాపం అంటేనే సగం సగం పని చేశాం, మళ్ళీ మళ్ళీ వస్తుంది. పాపి చిరాయు అని ఎందుకంటారు తెలుసా? ఎంతో ఎక్కువ కాలం పడుతుందన్నట్టు వారి వారి కర్మను తెగించుకోవడానికి, దాన్ని క్లియర్ చేసుకోవడానికి. అందుకే పాపం అంటే నీవు అసంపూర్ణంగా చేసినటువంటి పని, మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చేసేటువంటి పని, రెస్పాన్స్ కాకుండా రియాక్షన్ ఉన్నటువంటిది. రియాక్ట్ అంటే మళ్ళీ మళ్ళీ యాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అంటే యు ఆర్ రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్. ప్రతిస్పందన, స్పందనకు ప్రతిస్పందన కదా, నీ ప్రతి చర్య కాదు ప్రతిస్పందన అనేటువంటి ఈ రకమైనటువంటి విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? పూర్వజన్మ కృతం పాపం. ఆ సగం సగం పనులు ఏవైతే ఉన్నాయో ఆ సగం పనులు పూర్తి అయ్యేటువంటి నేపథ్యంలోనే రోగం వచ్చింది. రెండుగా చూస్తున్నావు చూడు, ఏకమయ్యేటువంటి ఆ ఎరుక నీలో వస్తే నీవు హింస చేస్తావా, కష్టపెడతావా, నష్టపెడతావా, చంపుతావా, దోచుకుంటావా, అనగదొక్కుతావా? కాదు కదా. అన్నింటికి సహకారం ఉంటుంది, ఉపకారం ఉంటుంది, ప్రోత్సాహకారం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణిలోకి మనం వస్తే పూర్వజన్మ కృతం పాపం, పూర్వజన్మల్లో చేసినటువంటి సగం సగం పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అయ్యేటువంటి నేపథ్యంలోనే కర్మ కాదు, కర్మ ఇంకొక కర్మకు దారి తీస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం చెప్తుంది. నువ్వు ఒక పని పూర్తిగా చేస్తే ఆ పూర్తి అయినటువంటి పని ఇంకొక పూర్తి అయినటువంటి పనికి దారి చూపుతుంది. దేవుడు అంటే దారి చూపేవాడే కదా, దరి చేరేటువంటి వాడే కదా, దరి చేర్చేటువంటి వాడే కదా, తీరాన్ని దాటించేటువంటి వాడే తీర్థంకరుడు అన్నప్పుడు మన తీరాన్ని మనం దాటాలి కదా. మన జీవిత లక్ష్యం ఒకటి ఉంది కదా. మనం ఎంచుకున్నటువంటి పని దాన్ని పూర్తి చేసేంత వరకు ఈ శరీరం, ఈ మనసు, బుద్ధి వాడాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే శరీరానికి పరిమితమైనటువంటి జీవాత్మ ఉంది కదా. ఆ దేవుడు జీవాత్మగా ఉండి ఈ శరీరంలో ఎన్ని పనులు చేయడానికి ఉన్న దేహం అనే ధర్మసాధనం ఉంది కదా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. సగం సగం పనులు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంటికి మీరు వచ్చారు, సగం కడుపుకే పెట్టాను, ఎలా ఉంటుంది? ఇంకా వెలితి ఉంటుందా లేదా? ఆ వెలితి ఏం చేస్తుంది? నాకు వెలితి ఉందన్నటువంటి విషయము అన్నిటినీ ఏవైతే ఎక్కడైతే ఉందో అన్నిటితో పూరించుకోవాలని చూస్తాం, ఫిల్ చేయాలని చూస్తాం. ఇక్కడ వెలితిని పూడ్చుకునేటువంటి పని మనం చెయ్యాలి. సగం పనిని పూర్తి చేయడం కోసం మనం ఉండాలి. కానీ ఈ సగం మనకు ఆ వెలితి ఏం చేస్తుందంటే డబ్బుతో పూరించుకుందామా, పేరుతో పూరించుకుందామా, రకరకాల సంబంధ బాంధవ్యాలతో దాన్ని ఫిల్ చేస్తామా అనేటువంటి దానికే. అవి తప్పు కాదు. తెలియక అజ్ఞానంతో ఏది నీవు ఆ వెలితి ఉందో దానినే పూరించుకోవాలనేటువంటిదే ఆత్మశాస్త్రం చెప్తుంది. దీనికి మీకందరికీ తెలిసిన కథ. ఒక ముసలావిడ బయట రోడ్డు మీద ఉన్నటువంటి వెలుతురులో వీధి లైట్లో వెతుకుతూ ఉంటే అందరూ వచ్చారట. వచ్చి ఏమా వెతుకుతున్నామంటే నా జీవితంలో చాలా ముఖ్యమైన దాన్ని పోగొట్టుకున్నాను అని అన్నప్పుడు అందరూ వెతుకుతుంటే చివరికి అక్కడికి ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చాయట. ఏమయ్యా అందరూ వెతుకుతున్నారంటే అవ్వ ఏదో ముఖ్యమైనది పోగొట్టుకుందట. అంటే ఏం పోగొట్టుకున్నామంటే నేను రోజు బొంతలు కొట్టుకుంటాను చూడండి,
బట్టలు కుడతాను చూడండి, ఆ సూది పోగొట్టుకున్నాను అనిందట. సూది కోసమా ఇంతమంది వెతుకుతున్నాం, గంట సేపటి నుంచి వెతుకుతున్నాం. ఎక్కడ పోగొట్టుకున్నామంటే ఇంట్లో పోగొట్టుకున్నాను నాయనా అని చెప్పిందట. ఇంట్లో పోగొట్టుకుంటే ఎందుకు ఇక్కడ వెతుకుతున్నామంటే అక్కడ వెలుతురు లేదు కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను అనిందట. ఇంతే జరిగేది. మనం వెతకవలసింది నో డాక్టర్ నో మెడిసిన్స్ అంటే వ్యతిరేకం కాదు. ఎక్కడ వెతుకుతున్నావు? మూలాల్లో వెతుకు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. వ్యధ వస్తుంది కదా, వ్యయం చేస్తుంది కదా, ఖర్చు చేస్తుంది కదా, నీ సమయాన్ని ఖర్చు చేస్తుంది, నీ డబ్బును ఖర్చు చేస్తుంది, నీకు వ్యధ బాధను కూడా కలగజేస్తుంది. ఎందుకు? ఆ వ్యాధి ఉంది కదా. ఆ వ్యాధి అనేటువంటిది ఎందుకు కలుగుతుందంటే నీవు సగం సగం పనులు చేశావు, పూర్తి చేసుకో అని చెప్తుంది. ఆ సిగ్నల్ను మనము అనగదొక్కామనుకోండి, అన్నీ అందుకే సప్రెస్డ్ థాట్స్, రిప్రెస్డ్ ఎమోషన్స్ అంటారు. అన్నిటినీ అనగదొక్కుతున్నప్పుడు మనోజనిత శారీరక రుగ్మతలు రావా? సగం సగం పనులు చేసినటువంటిది ఊరికే ఉండదు, అదంతా కూడా ఒక అలజడిని సృష్టిస్తుంది. అందుకే సగం పనులు చేయొద్దండి. ఆరోగ్యం యొక్క పరమ సూత్రం ఏమిటంటే ఏదైనా కూడా పూర్తిగా చేయండి, పూర్తిగా దేహంతో ఉండండి, పూర్తిగా మీ యొక్క ఆలోచనలను గౌరవిస్తూ మీరు ఆలోచనలతో పాటు సాగండి. ఆలోచనలు కొట్టుకొని పోవడం కాదు, ఆలోచనలను గమనిస్తూ సాగండి. ప్రతి ఆలోచన కూడా మీకు ఉద్ధరించేటువంటిదే, దేవుని యొక్క సంకల్పమే కదా, ప్రకృతి నుంచి వచ్చినటువంటి గొప్ప అవకాశమే కదా ప్రతిదీ కూడా. అన్నటువంటి విధంగా చూస్తున్నప్పుడు అన్నింటినీ అంగీకరిస్తూ అన్నింటితో పాటు మనము ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహ ధర్మాన్ని మనము ఎక్కడైతే రెసిస్ట్ చేస్తామో, అడ్డుకుంటామో అక్కడ జబ్బు వస్తుంది కదా. ఆ జబ్బు చెప్తుంది, ఒకసారి చూడవయ్యా మూలాల్లోకి. పూర్వజన్మ కృతం పాపమయ్యాది. పాపం ఎందుకు చేశావు? అజ్ఞానం వల్ల చేశావు. సగం సగం అవేర్నెస్, సగం సగం పనులు ఎందుకు చేశావు? నీకు పూర్తిగా చేయడం తెలియదు కాబట్టి పూర్తిగా చెయ్యవయ్యా. పరధ్యానంలో ఉన్నందుకేనయ్యా నీ వర్తమానాన్ని పోగొట్టుకున్నావు. ధ్యానంలోకి రావయ్యా, వర్తమానంలో ఉంటావు, దేహంతో ఉంటావు, మనసుతో ఉంటావు, బుద్ధితో ఉంటావు, అంతా నీతో నీవు కలిసి ఉంటే లాభం కదయ్యా అని చెప్పేటువంటిదే పిరమిడ్ డాక్టర్, అవేకనింగ్ ద ఇన్నర్ డాక్టర్. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పీడిస్తున్నది మరి. పీడ పీడ అంటారు కదా, చీడ చీడ అంటాం కదా. యాడ యాడ చెప్పండి, ఎక్కడున్నావు? దేహంలో ఉన్నావా, మూలంలో ఉన్నావా? అంతే తేడా. ఎందుకు మూలంలోకి వెళ్ళాలి? మూలంలో వెళ్ళిన తర్వాత దేహాన్ని పట్టించుకోవడం ఉంది, కానీ దేహంలో ఉండి మూలాన్ని పట్టించుకోలేవయ్యా, చాలా కష్టమయ్యా అని చెప్పడం, అంతే, అంతకంటే ఏం లేదు. నువ్వు బయట మందులు మాకులు అంటే దాంతో పూర్తిగా నీ జబ్బును పోగొట్టుకోలేవయ్యా. మూలంలోకి రావయ్యా. దేహం కాకుండా మూలంలోకి వస్తే మెడిసిన్స్ అవసరం లేదయ్యా, డాక్టర్ అవసరం లేదయ్యా అన్నటువంటి తెలుసు. ఎటువంటి డాక్టరు? రకరకాల టెస్టులు రాస్తారు చూడండి, రకరకాల మిమ్మల్ని దోచుకుంటారు చూడండి. ఉందా లేదా? డాక్టర్లు మంచోళ్ళే, పనిచేసే డాక్టర్లు మంచోళ్ళే. అది గవర్నమెంట్ డాక్టర్ అయినా కార్పొరేట్ డాక్టర్ అయినా. ఉన్న యాజమాన్యం ఎట్లా ఉంది? అరకొర సదుపాయాలన్నీ కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం వల్లనే కదా. ఎంత చదువు చదివినా మీకు క్లీన్గా లేని టాయిలెట్స్, సరిగ్గా లేని మందులు, పాతకాలవి ఉన్నాయంటే ప్రభుత్వాన్ని నిందించక డాక్టర్లు ఎందుకు నిందిస్తారు? డాక్టర్లు ఎప్పుడు కూడా కరుణామయులే. డాక్టర్లు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారికి ఒక్కటే మెడికల్ సైన్స్ చదివారు, కానీ మెడిటేషన్ సైన్స్ అనేటువంటిది ఎందుకో నామోషి. ఇంత చదువు చదివాం, ఈ చిన్న చిన్న విషయాలు ఎవరో యోగా టీచర్ చెప్పేటువంటి విషయాలు, లేకపోతే కొర్రలు బొర్రలు సొరలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కీటో వైద్యము లేకపోతే ఉప్పు రాజు చెప్పేటువంటి వైద్యము, ఈ మాటలు మేము కూడా చెప్పాలనా అని అనుకుంటున్నారు. నో, మనం చెప్పడం లేదు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. మనము ప్రివెంటివ్ హెల్త్ గురించి మాట్లాడడం లేదు. మనం ఇప్పుడు జబ్బును ఈ డయాగ్నోస్ పెడుతున్నాం, అవి చేస్తున్నాం కానీ మూలాల్లోకి ఎందుకు వెళ్ళడం లేదు. బాడీలోనే ఆగిపోతున్నాం, ఇంకా మూలాల్లోకి వెళ్ళాలి కదా. మన మనసు, ఇంద్రియాలు, మన ఎమోషన్స్, భావోద్వేగాలు, మన ప్యాటర్న్స్, మన క్యారెక్టర్, మన బిహేవియర్, వీటన్నిటిని పరిగణలోకి ఎందుకు తీసుకోరో అనుకుంటున్నాం. వేరే వాళ్ళు చూసుకుంటారే సైకాలజీ అనుకుంటున్నాం. నేను అంటాను, వైద్యుడు నారాయణుడు హరి కావాలంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఈ పీడ, ఈ చీడ, ఇదంతా కూడా నువ్వు యాడ అనేటువంటిది నువ్వు తెలుసుకుంటే, నీ వేడ అంటారు చూడండి. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఉపరితలంలో ఉన్నావా, కేంద్రంలో ఉన్నావా? నీవు పరధ్యానంలో ఉన్నావా, ధ్యానంలో ఉన్నావా? నీవు పరస్థితిలో ఉన్నావా, పరిస్థితుల్లో కొట్టుకొని పోతున్నావా? పరిస్థితుల్లో ఉన్నావా, స్వస్థితిలో ఉన్నావా? చూడు ఒకసారి. ఈ పూర్వజన్మ ఏం చేస్తుందంటే ఒక్కసారి వెనక్కి అడుగు వేసి మళ్ళీ నీ స్వస్థితిలో లయం అవ్వడానికి ఉపయోగపడుతుంది. పూర్వజన్మ అంటే ఏదో వ్యాపారం చేసుకోవడానికి కాదు, నీ జన్మలు చూపిస్తాను, నువ్వు జన్మలో సుభాష్ చంద్రబోసు లేకపోతే రాణి రుద్రమ, ఇది కాదు. ఇప్పుడున్నటువంటి సమస్య యొక్క మూలాలను తిరిగి పూర్తిగా అనుభవిస్తే, అక్కడి నుంచి సగం సగం అనుభవించింది ఇక్కడికి మోసుకొచ్చావు కదా, దానికి అక్కడే స్వస్తి పలకవయ్యా. ఏదైతే రకరకాల భయాలు ఉన్నాయి కదా, ఆ భయాలకు మూలం మరణ భయం కదా. మరణం అంటే నీకు తెలియదు. రోజు
ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నావు, కానీ మరణ భయం అనేది ఎందుకుంది? అన్నిటినీ ఊడ్చిపెట్టుకొని పోతుంది అనుకుంటున్నావు కదా. నీ పేరు, నీవు సాధించింది అన్నిటినీ వదిలేస్తుందనే కదా ఎప్పుడు నేను బతకాలి భయంతో చెప్పేటువంటి మాటలు చస్తూ బతుకుతున్నావు కదా. ఎప్పుడైతే పూర్వ జన్మలోకి వెళ్ళామో మనకు మరణ భయం అనేటువంటిది తొలగిపోయేటువంటి అవకాశం మరణాన్ని తిరిగి అనుభవించడం ద్వారా తెలిసి వస్తుంది. అప్పుడు మరణంతో మనం ఏం కోల్పోలేదు చూడండి. మళ్ళీ జన్మ తీసుకున్నామా లేదా? ఎందుకు భయపడుతున్నాం? పుట్టిన తర్వాత గిట్టక తప్పదు అన్నాం, పునరపి మరణం పునరపి జననం అన్నాం. మళ్ళీ జన్మ ఉన్నప్పుడు మనం ఎందుకు అంతా వెళ్ళిపోతుంది అనేటువంటిది అనుకుంటున్నాం? ఎలా అయితే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా అవసరం లేనటువంటి శరీరాన్ని వదిలిపెట్టేటువంటిదే మరణము. అవసరమైనటువంటి పరిస్థితిలో మళ్ళీ కొత్త శరీరంలో వెళ్ళడమే పుట్టుక అనేటువంటిది ఎలా ఉందో ఇంత సింపులా? మరణానికి భయపడుతున్నానే అని తెలిసి వచ్చినప్పుడు మరణం అనేది లేదు కదా, ఆత్మకు ఉందా, ఆత్మ యొక్క జర్నీలో ఇది చాలా సహజం కదా అని ఆత్మశాస్త్రము తెలిసి వచ్చినప్పుడు ధ్యాన శాస్త్రం ద్వారా పిరమిడ్ డాక్టర్ అనేటువంటి వాళ్ళు కేవలం బాడీ లెవెల్లో ఆ నొప్పులు ఉన్నాయి, ఈ నొప్పులు ఉన్నాయి, ఇది కష్టం ఉంది, ఇది చూడరని కాదు, చూస్తారు. బట్ మూలాల్లోకి చూస్తారు, మూలాలకి చూసేలా చేస్తారు. మూలాల్లోకి చూస్తున్నప్పుడు అరే ఇది గోరంత నేనే, కొండంత అనుకున్నానే, లోపలే సంజీవని పర్వతమంత శక్తి ఉందే, ఆత్మశక్తికి మించినటువంటి ఆయుధం ఉందా, ఆత్మ నిగ్రహానికి మించినటువంటి ఇక ఏదైనా నిగ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఇంత బ్యూటిఫుల్గా ఉందే అని ఇది మనకు తెలిసి వచ్చినప్పుడు ఇదే పిరమిడ్ డాక్టర్ చేసేది. అది ఈరోజు మనం చక్కగా చేద్దాం. రిలాక్స్డ్గా కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచండి. కళ్ళు మూసుకుందాం. సుఖాసనంలో హాయిగా పడుకొని కూడా ఉండొచ్చు. కళ్ళు మూసుకొని శ్వాసకు మరింత గాఢమైన స్థితిలోకి వెళ్తున్నాం. ఏ పూర్వజన్మలో మనము చేసిన సగం పని ఇప్పుడున్నటువంటి కష్టాలకు బాధలకు మూలమో తెలుసుకుందాం. గతం అవగతమవుతే విగతమవుతుందని తెలుసుకున్నాం కదా. ఏ గతం ఏదైతే కర్మ అంటున్నామో, ఏదైతే పూర్వజన్మ సుకృతం అంటున్నామో దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయిగా మన శ్వాసధార పైన ధ్యాసధార. నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతూ ఉందాం. పూర్ణ శ్వాస పూర్తి జీవితం కదా. ఏదైతే సగం పనులు చేశామో గత జన్మల నుంచి ఎన్ని జన్మల నుంచో దాన్ని మోసుకొని వస్తున్నాం కదా, ఇప్పుడు పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ జన్మ ఆఖరి జన్మ కావాలంటే, ఈ జన్మ లక్ష్యం మనకు తెలిసి రావాలంటే ఎన్ని జీవితాల్లో మన లక్ష్యాన్ని సగం చేశామో తెలుసుకుందాం. హాయిగా నిండుగా గాలి తీసుకుందాం, గాలి వదులుదాం. గాలిలోనే పుడతాం, గాలిలో పోతాం. కాబట్టి గాలితో కలిసి ఉందాం. శ్వాసను మించిన మిత్రుడు ఎవరైనా ఉన్నారా? స్నేహితుడు ఉన్నారా? సన్నిహితుడు ఉన్నారా? హాయిగా నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతూ శ్వాసకు మరింత గాఢమైన డీపర్ అండ్ డీపర్ స్టేట్స్ ఆఫ్ రిలాక్సేషన్ మీలోకి మీరు ప్రయాణం. అలా చేస్తూ తల నుంచి కాలి వేళ్ళ వరకు మరింత హాయిగా తయారవుతూ చక్కని చిరునవ్వు ముఖం మీద ఉంచుకోండి. శ్వాసకు ఈ చిరునవ్వు బాగా పెరుగుతూ ముఖంలోని అన్ని భాగాలను నింపుతూ తల నుంచి కాలివేళ్ళ వరకు ఈ ఆనందము అన్ని కణాల్లో నింపుతూ చిరునవ్వుతో చూస్తూ, ఎస్, మీలో ఎక్కడైనా నొప్పి కానీ బాధ ఉంటే దాన్ని చిరునవ్వుతో నింపుతూ ఉండండి. అలా నింపుతూ ఎక్కడైనా ఒకటి కాకుండా రెండవ ఎక్కడైనా ఉన్న కూడా భాగాల్లో అక్కడ కూడా చిరునవ్వుతో నింపుతూ, ఎస్, ఈ నొప్పి ఏదైతే ఉందో దాని నుండి ఒక టన్నల్ ద్వారా వెళ్తున్నారు మీరు. ఒక టన్నల్ ద్వారా, ఒక సొరంగం ద్వారా వెళ్తున్నారు. మూలాల్లోకి వెళ్ళే ప్రయాణమే కదా, అదొక ద్వారం కదా, దైవాన్ని చూడడానికి, మీ దివ్య అనుభవాలను సొంతం చేసుకోవడానికి దాని ద్వారా వెళ్తున్నారు. చక్కని చిరునవ్వుతో ప్రయాణం చేయండి. ఒక టన్నల్లో వెళ్తున్నారు సొరంగ మార్గంలో. నేను 10 to 1 కౌంట్ చేస్తున్నాను. వెళ్తున్న కొద్దీ ఎంతో హాయిగా అలా చక్కగా పడుకోండి, లేదా రిక్లైనింగ్ చైర్లో ఉండండి. చక్కని చిరునవ్వును ముఖం మీద ఉంచుకొని శ్వాసకు చిరునవ్వు బాగా పెరుగుతూ శరీరంలోని అన్ని భాగాలను ఈ చిరునవ్వు నింపుతూ ఎక్కడైనా కష్ట కానీ బాధ కానీ ఉంటే దాన్నంతా చిరునవ్వుతో చూస్తూ అలా ఒక సొరంగ మార్గం ద్వారా ఆ నొప్పిలోకి అలా వెళ్తున్నారు. వెళ్తున్న కొద్దీ శరీరం తేలికగా అవుతుంది, మనస్సంతా హాయిగా అవుతుంది.
అణువణువు మరింత రిలాక్స్డ్గా, మరింత ప్రగాఢమైన విశ్రాంతి. ఎస్, అలా వెళ్తున్నారు. 10. మీరు మరింత గాఢమైన డీపర్ అండ్ డీపర్ స్టేట్స్లోకి వెళ్తూ 9. అలా వెళ్తున్న కొద్దీ ఆ టన్నల్, ఆ ప్రయాణంలో చివరిలో మీకు కాంతి కనిపిస్తుంది. అంతే కదా, అంతా వెలిగే కదా. అజ్ఞానంలో ఉన్నప్పుడే కదా బాధ. జ్ఞానం అంటే ప్రకాశమే కదా. ఆ చివరిలో ప్రకాశం కనిపిస్తుంది. వెళ్తురు, దానివైపు వెళ్తున్నారు. 8. వెళ్తున్న కొద్దీ కాంతి బాగా దగ్గరవుతూ పెద్దదవుతూ 7. ఏదైతే బాధ ఉందో, ఏదైతే కష్టం అనేటువంటిది శరీరంలో మీరు ఫీల్ అవుతున్నారో దాని మూలాలకు సంబంధమైన గత జన్మ వైపు వెళ్తున్నారు. ఆ కాంతి మిమ్మల్ని బాగా ఆకర్షిస్తుంది. ఏ జన్మ చూసుకుంటే ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇప్పుడున్న కష్టం యొక్క మూలాలు తెలిసి వస్తూ తిరిగి అనుభవించడం ద్వారా రీలివింగ్ ఈజ్ రిలీవింగ్. అన్లెస్ యు ఫీల్ యూ కెనాట్ హీల్ ఆర్ డీల్. ఎస్, వెళ్తున్నారు. 6. కాంతి బాగా దగ్గరగా ఉంది. ఆ కాంతి మిమ్మల్ని మూలాల్లోకి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడున్న బాధ, కష్టము, నష్టం యొక్క మూలాలు ఏవి తిరిగి అనుభవిస్తే, పరిపూర్ణంగా మీ అనుభవంలోకి వస్తే, ఆస్వాదిస్తే, ఆరాధిస్తే, ఆనందిస్తే అది పరిపూర్ణమవుతుందో, ఆ కర్మ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుందో దానిలోకి వెళ్తున్నారు. కాంతి బాగా దగ్గరగా ఉంది. నేను 1 అన్నప్పుడు ఆ లైట్లోకి జంప్ చేస్తారు. జంప్ అంటే దుముకుతారు. జంప్ చేయగానే మీరు డిఫరెంట్ బాడీలో, డిఫరెంట్ ప్లేస్, డిఫరెంట్ టైంలో ఉంటారు. ఏ జన్మ చూసుకుంటే ఈ జన్మలో ఉన్నటువంటి కష్టం యొక్క మూలాలు అనుభవిస్తూ పూర్తిగా విగతమవుతాయో, క్షీణింపబడతాయో, నిర్మూలించబడతాయో ఆ జన్మలోకి వెళ్తున్నారు. 5, 4. కాంతి బాగా దగ్గరగా ఉంది. రెడీ టు జంప్. 1 అనేటప్పటికి జంప్ చేస్తారు. జంప్ చేయగానే డిఫరెంట్ బాడీ, డిఫరెంట్ ప్లేస్, డిఫరెంట్ టైంలో ఉంటారు. ఎస్. 3. కాంతి బాగా దగ్గరగా ఉంది. ట్రస్ట్ యువర్ ఫీలింగ్స్, ట్రస్ట్ యువర్ సెన్సేషన్స్. మీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా, మీ సెన్సెస్ను గమనిస్తూ 2. కాంతి దగ్గరగా ఉంది. రెడీ టు జంప్. జంప్ చేయగానే డిఫరెంట్ బాడీ, డిఫరెంట్ టైం, డిఫరెంట్ ప్లేస్. 2. కాంతి బాగా దగ్గరగా ఉంది. రెడీ టు జంప్. ఎస్. 1. జంప్. కాంతిలో దుమికారు. ఫుల్ లైట్ కాంతి. చూడండి మీరు ఎక్కడ నిలబడ్డారో, ఎటువంటి పాదరక్షలు వేసుకున్నారో, ఫుట్వేర్. మీ పాదాల వైపు గమనిస్తే బేర్ ఫుటా, అంటే చెప్పులు లేకుండా ఉన్నటువంటి ఉత్తి పాదాల, లేకపోతే పాదరక్షలు ఉన్నాయా, చెప్పల్సా, షూసా, గమనించండి. చూడండి మీరు వేసుకున్న డ్రెస్ కూడా మీ సెన్సెస్తో బాగా గమనించగలుగుతున్నారు. ఎస్, అలా గమనిస్తూ ఎటువంటి టెక్స్చర్, ఎటువంటి బ్రాండ్ మీ దుస్తులు, చూడండి మీ ఫేస్లో మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఆ కళ్ళతో చూడండి ఆ ప్రాంతాన్నంతా. ఏమనిపిస్తుంది మీకు? మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఆర్ యూ హ్యాపీ ఆర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్? చూడండి. ఎవరైనా మీతో పాటు ఉన్నారా? వారిని కూడా గమనించండి. వారి కళ్ళల్లో చూడండి ఏం జరుగుతుంది అక్కడ, ఆ ప్రదేశం. ఆర్ యూ మేల్ ఆర్ ఫీమేల్? గమనించండి. మిమ్మల్ని ఎవరో పేరుతో పిలుస్తున్నారు, చూడండి, వినండి. ఎస్, ఆ ప్రాంతం అంతా మీకు ఎంతో చాలా ఫెమిలియర్గా ఉంది. మీ బాడీ కూడా మీకు తెలుస్తుంది బాగా. ఏ కలర్ ఉంది, ఎలా మాట్లాడుతున్నారు, ఏ లాంగ్వేజ్లో, ఎవరితో ఉన్నారు, అక్కడ జరుగుతున్న సంఘటన అంతా తెలుస్తుంది మీకు. ఆర్ యూ హ్యాపీ? లేదు ఎక్కడైనా బాధ ఉందా, కష్టం ఉందా? చూడండి. ఎస్, ఆ క్షణాన్ని పూర్తిగా అనుభవించండి. దాంతో పూర్తిగా మీరు అనుభవిస్తూ గో బ్యాక్, ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్తూ గో టు యువర్ హౌస్. వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి. ఎస్, చూడండి ఎలా ఉంది మీ హౌస్. ఎస్, వెరీ గుడ్. హౌస్ చుట్టూ ఎలా ఉంది? ఇంటికి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరో పేరుతో పిలుస్తున్నారు, మళ్ళీ చూడండి. మీకు బాగా తెలిసిన వ్యక్తే, మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. అలా వెళ్తూ వెళ్తూ వారికి సమాధానం పలుకుతూ ఏ భాషలో చెప్తున్నారు మీరు? ఇజ్ ఇట్ ఇన్ ఇండియా అట్ సమ్వేర్ ఆల్స్? ఎక్కడ ఉన్నారు మీరు? ఏ ప్రాంతం అది? ఇండియానేనా, ఇంకొక ప్రాంతమా? అలా వెళ్తూ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఎదురుగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పేరుతో పిలుస్తున్నారు. మీకు బాగా నచ్చినటువంటి
ఏమేమి ఉన్నాయి ఇంట్లో చూడండి. తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఉన్నారా? వారిని కూడా పేరుతో పిలవండి. వాళ్ళని చూస్తుంటే మీకు ఎక్కడో బాగా చూసినట్టు అనిపిస్తుంది కదా, ఎక్కడో బాగా తెలిసినట్టు అనిపిస్తుంది కదా. చూడండి వారిని. ఎస్, అలా అలా గమనిస్తూ మీకు నచ్చినటువంటివన్నిటిని గమనిస్తూ క్యాలెండర్ కూడా చూడండి. అది ఏ ఇయరో, ఏ కాలం, ఎప్పుడు, ఎక్కడ ప్రదేశం అంతా గమనిస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ జీవితంలో మీరు మరణ సమయంలో 1 అవర్ బిఫోర్ డెత్ ఎలా ఉన్నారో ఆ సంఘటన తిరిగి అనుభవిస్తూ జీవించండి. మనం చాలా వరకు పెయిన్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ టీచర్. ఏదైతే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి చాలా విషయాలకు మూలం 1 అవర్ బిఫోర్ డెత్, మరణానికి 1 గంట ముందు ఎలా ఉన్నారో. 1 to 3 కౌంట్ చేస్తున్నాను. 1 2 ఎస్. 1 అవర్ బిఫోర్ డెత్, మరణానికి 1 గంట ముందు ఎటువంటి ప్రదేశంలో ఉన్నారు, ఎటువంటి ఫుట్వేర్, డ్రెస్ చూడండి. మీ ఫేస్లో మరణించబోతున్నారు 1 గంట సమయంలో. మరణ కారణమేమి? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ యువర్ డెత్? చూడండి. ఎక్కడైనా మీ శరీరంలో బాధ ఉందా? ఎలా మరణిస్తున్నారు? మరణ కారణం, మరణించేటువంటి తీరు, విధానం, మరణ సమయంలో మీకున్నటువంటి ఆలోచన ఆ జీవితం పట్ల అంతా కూడా అనుభవిస్తూ చూడండి. ఎక్కడ పెయిన్ ఉందో దాన్ని పూర్తిగా అనుభవించండి. పూర్తిగా అనుభవిస్తే అది విగతమవుతుంది, వెళ్ళిపోతుంది. సగం సగం మోసుకొని వచ్చింటాం, దాన్ని అలానే పూర్తిగా అనుభవించండి. ఎస్, పూర్తిగా అనుభవించి యు ఆర్ ఆన్ ద డెత్ బెడ్, మరణశయ్య పైన ఉన్నారు. ఎవరున్నారు మీ చుట్టూ గమనించండి. మీ డెడ్ బాడీని, మీ వయస్సు, శరీరంలో ఎక్కడైనా నొప్పి, బాధ ఉంటే దాన్ని కూడా చూడండి. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మీకు సంబంధం, రిలేటివ్స్, ఫ్రెండ్స్, మీ స్నేహితుల, బంధువుల, కుటుంబమా చూస్తూ ఎస్, అలా అలా గాల్లో తేలుతూ శరీరం పైకి అలా వచ్చి కింద చూడండి. మీ డెడ్ బాడీ ఉంది. ఇదే మరణం అంటే. డెడ్ బాడీ ఉంది, అలా పైనుంచి చూస్తున్నారు. ఇంతవరకు శరీరంలో ఉన్నారు, ఇప్పుడు శరీరం బయటకు వచ్చారు. ఎందుకు మీరు బయటకు వచ్చారో చూడండి. అంతవరకు మీకు శరీరం కావాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు శరీరం నుంచి బయటకు వచ్చారు. ఎందుకోసం వచ్చారో గమనించండి, నిశ్చితంగా చూడండి. అలా చూస్తూ మీరు ఒక సోల్ లెవెల్లో ఉన్నారనేటువంటిది గమనించండి. సోల్ లెవెల్ నుంచి హీల్ చేయండి. మీకున్నటువంటి నొప్పి కానీ, బాధ కానీ, శరీరం కూడా కష్టం ఉంటే అటు ఇటు కొద్దిగా కదపండి. ఎస్, గమనిస్తూ మీ శరీరాన్ని. ఈ సోల్ స్థాయిలో ఏమనిపిస్తుంది మీకు? శరీరాన్ని వదిలారు, చూస్తూ ఉన్నారు. ఎలా ఉంది మీకు? శరీరం పట్ల వ్యామోహం ఉందా? మళ్ళీ రావాలనిపిస్తుందా? లోపలికి మాట్లాడాలనిపిస్తుందా? చూడండి మీ చేష్టలు. ఇప్పుడు మీరు ఆత్మస్థాయి నుంచి ఒక్కసారి ఆ జీవితాన్నంతా రివ్యూ చేయండి, పరిశీలించండి. ఎక్కడ పుట్టారు? ఒక సినిమాలాగా, రీళ్ళలాగా, ఫ్లాషెస్ లాగా చూడండి. ఎక్కడ పుట్టారు? తల్లిదండ్రులు, మీ బాల్యం, మీ స్నేహితులు, మీ ఆటలు పాటలు, మీ గురువులు, మీ సంసారం, మీరు నేర్చుకున్న విద్యలు, మీ టాలెంట్, స్కిల్స్. మరణ సమయం వరకు చూడండి ఎలా మరణిస్తున్నారు. మరణ సమయంలో మీ చివరి ఆలోచన, మరణ కారణం మొత్తం చూడండి. ఆ లైఫ్ అంతా కూడా అలా. ఆ లైఫ్లో మీరు ఏమి నేర్చుకున్నారు? ఏది సగం సగం నేర్చుకొని ఉంటే ఇప్పుడు ఇలా చేయడం ద్వారా పూర్తిగా ఏది మీరు జీవించారో చూడండి. మరణించారు కాబట్టి దాన్ని ఇక్కడికి మోసుకొని రావాల్సిన అవసరం లేదు. దానికి బై బై చెప్పండి, అక్కడే వదిలేయండి. పూర్తిగా అనుభవించారు కాబట్టి వదిలేశారు. అది గతానికి సంబంధించింది కాబట్టి అక్కడే వదిలేశారు. ఆ జీవితం అంతా చూడండి. ఆ జీవితంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? లేదా ప్రస్తుత జన్మలో ఉన్నవాళ్ళు ఆ జీవితంలో ఉన్నారా? గురువు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు. ఫీల్ ఇట్, గమనించండి. ఆ జీవితం నుంచి ఈ జీవితంలోకి ఏమేమి మోసుకొని వచ్చారు? మీ జ్ఞానం మోసుకొని వచ్చింటారు, మీ క్యారెక్టర్ మోసుకొని వచ్చింటారు. ఆ జీవితానికి ఈ జీవితానికి ఏం పోలిక ఉంది చూడండి. అక్కడి నుంచి మోసుకొచ్చినటువంటి కష్టం ఏదైనా ఉంటే దానికి బాయ్ బాయ్ చెప్పండి, తీసుకొని రావాల్సిన అవసరం లేదు. చూడండి ఆ జీవితంలో వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ దట్ లైఫ్. అలా అలా తీసుకుంటూ అలా అలా పైకి వెళ్తూ. అందరూ అంటుంటారు కదా పోయేటప్పుడు ఏం మోసుకుపోతామని. చూడండి ఏం మోసుకొని పోతున్నారో, ఏం తీసుకొని వెళ్తున్నారో.
ఏదో పాపం అంటారు కదా, పుణ్యం అంటారు కదా, ఏది మోసుకొని వెళ్తున్నారు? నిజానికి పాపం అంటే ఏమి, పుణ్యం అంటే ఏమి ఒకసారి చూడండి. ఆత్మస్థాయి నుంచి ఆత్మ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని మోసుకొని పోతుంది అని అన్నారు కదా, తీసుకుంటుంది అంటున్నారు కదా. చూడండి ఏం మోసుకుపోతున్నారు మీరు? బాధన, కష్టాన్న, సగం సగం విషయాలన, పూర్ణ జ్ఞానం అనేటువంటి పుణ్యాన్న చూడండి ఒకసారి. ఎస్, అలా గాల్లో తేలుతూ తేలుతూ కాంతి లోకాల వైపు వెళ్ళండి. ఎక్కడైతే మీరు లైట్ సోర్సో, ఎస్, ఆ కాంతిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఏంజల్స్, ఆ దివ్య ప్రకాశంతో ఉన్నటువంటి వారు, దేవతలు అంటున్నాము, మీ పూర్ణాత్మ అంటున్నాము, వారిని దర్శించండి. ఒకరు బాగా ఆకర్షిస్తున్నారు మిమ్మల్ని. వారి కళ్ళలోకి చూస్తూ అడగండి ప్రేమతో, ఎందుకు ప్రస్తుత జీవితంలో ఉన్నటువంటి సమస్య, దాని మూలాలు, దాన్ని తిరిగి అనుభవించినప్పుడు మీకు కలిగిన జ్ఞానం, మీకున్న సందేహాలు పూర్తిగా నివృత్తి చేసుకోండి. శరీరం వదిలిన తర్వాత అందరూ దేవుళ్ళే అంటారు కదా, దివ్యస్థితిలో ఉన్నారు మీరు, మీ పరమాత్మతో ఉన్నారు, పూర్ణాత్మతో ఉన్నారు. ఇలా మీరు మాట్లాడుతూ అడగండి జీవిత లక్ష్యం గురించి. ఎందుకు మీరు జన్మ తీసుకున్నారు, ఎందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు కారణం, అన్నిటినీ కూడా గమనించండి. అడగంది అమ్మైనా పెట్టదన్నారు కదా, ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ అన్నారు కదా. టెలిపతిక్గా ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్తో అన్నింటినీ గమనించండి. ఇప్పుడున్న సమస్యలకు మూలాలు, దాని కారణాలను గత జన్మల్లో అనుభవించినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ పూర్ణ ఆత్మస్థాయిలో నుంచి ఒక్కసారి మీరు చూడండి. మీరు ఏదైతే బాధపడ్డారో, కష్టపడ్డారో, నష్టపడ్డారో దాని మూలాలు మళ్ళీ ఒకసారి తిరిగి అనుభవించండి. ఇప్పుడు చూడండి, బాధ లేదు చూడండి. ఆ చివరి క్షణంలో మీరు పడుతున్న బాధ, కష్టము ఆత్మస్థాయిలో లేదు, దేహస్థాయిలోనే ఉంది కష్టం. కష్టం ఉన్నప్పుడు మనం ఆత్మస్థాయిలోకి వెళ్ళినప్పుడు, ఆత్మస్థాయిలో విరాజిల్లుతున్నప్పుడు దేహంలో ఉన్నటువంటి సమస్య సమసిపోయేదనేటువంటిది తెలిసి వస్తుందా లేదా? చూడండి, పాపం అంటే అక్కడి నుంచి సగం సగం ఇక్కడికి మోసుకొచ్చామనేది అర్థమవుతుంది. పుణ్యం అంటే ఏదైతే పూర్తిగా చేశామో అది మాత్రమే మన పుణ్యము. శరీరాన్ని వదిలినప్పుడు ఏది మోసుకొని వెళ్తున్నామో గమనించండి. ఆత్మస్థాయి నుండి ఏది మనతో వస్తుందో దాన్నే మనం చెయ్యాలి. వసుదైక కుటుంబక లక్ష్యంతోనే, విశ్వ కళ్యాణ స్పృహతోనే, నాది నా వాళ్ళనే దానికంటే అందరికీ ఉపయోగపడేదే పని చేయాలని అర్థమవుతుంది. చూడండి ఆ కాంతి స్థాయిలో చూస్తూ ఉంటే. ఎస్, టేక్ ద బ్లెస్సింగ్స్. ఇప్పుడు మీరు మీ పూర్ణాత్మ మీ లోపలికి పంపుతూ ఆయన చెయ్యి మీలో ఉన్న కర్మనంతా కూడా పూర్తిగా తీసివేస్తూ బయట ఒక అగ్నిలో దగ్ధం చేస్తున్నారు. ఎస్, మీలో ఉన్నటువంటి బ్లాక్స్, ఫిజికల్ బ్లాక్స్ కావచ్చు, మెంటల్ బ్లాక్స్ కావచ్చు, ఇంకా రకరకాల బ్లాక్స్ అన్నింటినీ తొలగిస్తూ పక్కనే ఉన్నటువంటి అగ్నిలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నట్లుగా దానిలో దగ్ధం చేస్తూ మిమ్మల్ని పూర్తిగా శక్తివంతం చేస్తున్నారు. మీ ఆత్మను పూర్ణాత్మ స్థాయిలో ద్విగుణీకృతం చేస్తున్నారు. చూడండి ఎలా అనిపిస్తుందో. జీవాత్మ పరమాత్మలో చేరాలంటే ఇదే కదా, అంశాత్మ పూర్ణాత్మ కావాలంటే ఇదే కదా. మనం పూర్ణాత్మలం కదా. లిమిటెడ్గా ఉంటే జీవాత్మ, అనంతంగా ఉంటే పరమాత్మ కదా. చూడండి అనుభవం. ఎస్, అదంతా గమనిస్తూ గమనిస్తూ నౌ గో హెడ్. ఏ విధంగా మీరు ఈ జన్మలోకి వెళ్ళారో చూడండి. ఏ విధంగా తల్లి కడుపులోకి మీరు ప్రవేశించారో ఈ జన్మలో. ఎస్, యు ఆర్ ఎంటరింగ్. దేంతో ఎంటర్ అవుతున్నారు మీరు? ఎప్పుడు ఎంటర్ అయ్యారు చూడండి. అమ్మ కడుపులో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అమ్మను గమనించండి. అమ్మ గర్భవతి. మీరు ఏ సమయంలో మీ ఆత్మ ఎంటర్ అయింది, ఎలా ఎలా ఎదుగుతుంది చూడండి. ఎటువైపుతూ తిరిగి పడుకున్నారు, అమ్మ యొక్క గుండె చప్పుడు, అమ్మ ఆలోచిస్తున్నటువంటి విధానం అంతా కూడా చూడండి, గమనించండి. అమ్మ పడుతున్నటువంటి బాధ, కష్టం మీ బాధగా తీసుకుంటున్నారా? ఎస్, అన్ని అవయవాలు డెవలప్ అవుతున్నాయి. గమనించండి. అమ్మ కడుపులోనే ఉండి అమ్మ అటెండ్ అయిన ఫంక్షన్ చూడండి. ఏ ఫంక్షన్ అది? మీ వయసు ఎంత అప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు? అమ్మ ఎటువంటి డ్రెస్ వేసుకుంది చూడండి. ఎస్, అంతా గమనిస్తూ ఎవరైనా మీ గురించి అడుగుతున్నారా? కడుపులో ఉన్నటువంటి మీ గురించి ఎవరు వారు? వారి కళ్ళల్లో చూడండి. మీ బంధువుల, మీ కుటుంబానికి సంబంధించినటువంటి స్నేహితుల చూడండి. నాన్న వైపా, అమ్మ వైపా? ఎక్కడున్నాడు నాన్న ఆ సమయంలో? చూడండి ఆయన వయసు. అలా చూస్తూ ఎస్, నౌ యు ఆర్ రెడీ టు డెలివర్. ఇక డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, డెలివరీ అవుతున్నారు. ఇక ఏ పార్ట్ ముందుగా వస్తుంది చెప్పండి బయటికి?
హెడ్ ఆర్ లెగ్స్? గమనించండి. ఎస్, గో హెడ్. డెలివరీ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు మిమ్మల్ని ఫస్ట్ టచ్ చేశారు? ఎవరు డెలివరీ చేశారు మిమ్మల్ని? ఆ బొడ్డు ప్రేవు కట్ చేస్తున్నప్పుడు బాధ తెలుస్తుందా? అంతవరకు అమ్మ దగ్గర ఉండి సపరేట్ అయినటువంటి ఫీలింగ్ తెలుస్తుందా? నో, యు ఆర్ ఇండివిజువలైజ్డ్. చూడండి, ఎవరు మిమ్మల్ని ఫస్ట్ టచ్ చేశారు? టచ్ నచ్చుతుందా? స్పర్శ అమ్మతో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మీరు పుట్టినప్పుడు ఎవరు మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు? చూడండి, ఏ సమయంలో మీరు పుట్టారు? ఎస్, అలా గమనిస్తూ గో హెడ్. అలా వెళ్తూ గో ఫార్వర్డ్ ఇన్ టైం. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నారు మీరు. ఎవరు మిమ్మల్ని స్కూల్కి తీసుకువెళ్తున్నారు? బెంగ పెడుతుందా మీకు? స్కూల్ వాతావరణం ఎలా ఉంది? ఫస్ట్ టైం స్కూల్. చూడండి, మీరు బాగా హ్యాపీగా గడుపుతున్నటువంటి ఆ స్కూల్లో కూడా ఒక సంఘటన చూడండి. తర్వాత ఏ టీచర్ మీకు బాగా ఇష్టమవుతుంది? ఏం నేర్చుకుంటున్నారు? ఎస్, అలా గో హెడ్. అలా వెళ్తూ రీసెంట్గా జరిగిన ఒక హ్యాపీ మూమెంట్ మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఆ హ్యాపీ మూమెంట్ మళ్ళీ తిరిగి అనుభవించండి. ఎటువంటి డ్రెస్ వేసుకున్నారు? ఎలా ఉన్నారు? ఎవరెవరితో ఉన్నారో ఆ హ్యాపీనెస్ కారణం అంతా గమనిస్తూ నౌ మోస్ట్ ఇంపార్టెంట్, గోయింగ్ టు ద ఫ్యూచర్. మీరు లైఫ్లో ఇంకా బాగా సెటిల్ అయ్యారు. ఎస్, 1 2 3 4 లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. ఎటువంటి ఫుట్వేర్ వేసుకున్నారు? డ్రెస్ కలర్ చూడండి. మీతో పాటు ఎవరెవరు ఉన్నారు? బాగా లైఫ్లో సెటిల్ అయ్యారు. మీ స్నేహితుల, బంధువుల, జీవిత భాగస్వామ, మీ పిల్లల? చూడండి, ఎక్కడున్నారు మీరు? ఎవరెవరితో ఉన్నారు? ఎలా అనిపిస్తుంది మీకు లైఫ్ సెటిల్మెంట్ ఉంటే? లైఫ్ సెటిల్ అవుతుందో లేదో, పోతామేమో అనేటువంటి భావన కాకుండా లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. ఎట్లా ఉంది మీకు? అక్కడ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయింది. చూడండి, మీ జీవిత భాగస్వామి. మీ పిల్లలు ఒకవేళ ఉంటే పిల్లలు బాగా పెద్దగా అయ్యారు. చూడండి, ఎక్కడ మీరు లైఫ్ సెటిల్ అయింది? మీ హౌస్ కూడా చూడండి, ప్లేస్ ఆఫ్ సెటిల్మెంట్, రూమ్స్, అందరితో మీకు కలుగుతున్నటువంటి హ్యాపీనెస్ అంతా కలిసి ఇంట్లో భోంచేస్తున్నప్పుడు చూడండి, పక్కనే ఉన్నారు మీకు కావాల్సిన వాళ్ళు. మీ పిల్లలు బాగా సెటిల్ అయినటువంటి పిల్లలు. చూడండి, మీ వయసు ఎంత ఉంది? ఆ క్యాలెండర్ ఇయర్. ఎస్, ఇంట్లో బాగా ఫంక్షన్ జరుగుతుంది, ఒక పెద్ద స్టేజ్. దాని మీద నిలబడి చెప్తున్నారు మీరు ఎలా మీరు 2020 నుంచి ఎలా లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు, ఏమేం సాధించారు, ఏమేం పొందారు. మీ ఆధ్యాత్మిక జీవితం, ఆరోగ్య జీవితం, ఆనంద జీవితం చూడండి ఒకసారి ఎంతెంత గొప్పగా ఉందో. ఏదైతే 2020లో మీరు బాధపడ్డారో, మీ ఆర్థిక సమస్య కావచ్చు, మీ అనారోగ్య సమస్య కావచ్చు, బాంధవ్య సమస్య కావచ్చు, అవన్నీ ఉన్నాయి అక్కడ. లైఫ్లో ఇంకా బాగా సెటిల్ అయ్యారు, అన్నీ కలిగి ఉన్నారు. సక్సెస్, హ్యాపీనెస్, జాయ్ అందరితో పంచుకుంటున్నారు స్టేజ్ మీద నుంచి. మీరు ఎలా ఎదిగారు, ఏం సక్సెస్ సాధించారు, ఎంత ప్రగతి సాధించారు చెప్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని అభినందిస్తుంటే ఎస్ చూడండి, పక్కనే మీ కుటుంబం, మీ గురువు, మీ బంధువులందరూ ఉండి మిమ్మల్ని అభినందిస్తుంటే చూడండి. ఎస్, అదంతా గమనిస్తూ మీ ఎదిగిన పిల్లలు, వారి పెళ్ళాం పిల్లలు, వారి జీవిత భాగస్వాములు, అంత పెద్ద కుటుంబంలో మీరు కూర్చొని ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ మిమ్మల్ని సన్మానిస్తుంటే గురువుల సమక్షంలో ఆ శక్తినంతా తీసుకొని కమ్ టు దిస్ పాయింట్, తలపై నుండి ఆ శక్తిని, ఆనందాన్ని, హాయిని తీసుకుంటూ ఈ శరీరంలోకి రండి. బ్రహ్మరంధ్రం గుండా మీ సహస్రార చక్ర ప్రకాశిస్తూ, థర్డ్ ఐ కూడా మరింత తేజస్తో ప్రకాశిస్తూ, విశుద్ధ చక్ర కూడా ఆ శక్తితో నింపబడుతూ అలా హృదయ చక్రం, మణిపూర, విశుద్ధి అండ్ స్వాధిష్టాన, మూలాధార అన్ని చక్రాలు కూడా మరింత తేజస్తో వెలుగుతూ ప్రకాశిస్తూ దివ్య తేజస్తో, దివ్య జ్ఞానంతో హాయిగా మీ శ్వాసను గమనిస్తూ హాయిగా ప్రశాంతంగా మామూలు స్థితికి రండి. వెనెవర్ యు ఆర్ రెడీ, మీరు బయటికి రావాలనుకున్నప్పుడు హాయిగా మీ శ్వాసను గమనిస్తూ చక్కని చిరునవ్వు ముఖం మీద పెట్టుకొని అన్ని భాగాలను నింపుతూ హాయిగా ప్రశాంతంగా
చిరునవ్వుతో మామూలు స్థితికి రండి రావాలనుకున్నప్పుడు వెనెవర్ యు ఆర్ రెడీ. ఎస్ 10 9 8 7 3 2 ఎస్ 1. నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఆ టన్నల్ ద్వారా వెళ్ళి డిఫరెంట్ బాడీ డిఫరెంట్ టైం, ఎలా మరణించారు, ఎక్కడ పుట్టారు, ఆ జీవితానికి ఈ జీవితానికి ఉన్న సంబంధం, మరణ సమయంలో చివరి ఆలోచన, ఊర్ధ్వలోకాలు వెళ్ళిన పూర్ణాత్మతో కలిగినటువంటి అనుభవం, అలాగే భవిష్యత్తులోకి మళ్ళీ జన్మ తీసుకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత జన్మలో జన్మ తీసుకోవడం విధానం, స్కూల్కి వెళ్ళినప్పుడు, అలాగే ఫ్యూచర్లో బాగా సెటిల్ అయినప్పుడు మీ కుటుంబంతో గడిపినటువంటి ఆనంద సంఘటనలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ నెమ్మదిగా హాయిగా శ్వాసను గమనిస్తూ మామూలు స్థితికి రండి. ఎస్ ఫ్రెండ్స్, ఇలా మనం ప్రయాణం చేశాం. ఎంతమంది అన్నీ చూసుకున్నారు? నా నెంబర్ తెలుసు కదా మీకు, 9440293903. దానికైనా మెసేజ్ చేయండి. మీ అనుభవాలను పంచుకుంటే 60% అనుభవం 80% అవుతుంది, లేకపోతే 40% పడిపోతుంది. మీరు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ మళ్ళీ మీ అనుభవాన్ని చెప్పవచ్చు, మీకు ఎలా కలిగిందో, ఎటువంటి జన్మ చూసుకున్నారు, ఎటువంటి కారణం, మీ భవిష్యత్తు, ఇవన్నీ చూసుకుంటూ ఎస్ ఇలా పంచుకుంటూ. పిరమిడ్ డాక్టర్ అంటే పంచేవాళ్ళే, అన్నిటినీ కూడా నిష్కామ కర్మ చేసేటువంటి వాళ్ళే, అందరిలో ఉన్నటువంటి దైవాన్ని ఉద్ధరించేటువంటి వారే, నీలోని దైవాన్ని ఉద్దీపనం చేసేటువంటి అవేకనింగ్ ఇన్నర్ డాక్టర్ అనేటువంటి చెప్పేటువంటి వారే పిరమిడ్ డాక్టర్ అని. ఆ పత్రికారి దీవెనల వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల ఎంతోమంది ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది అందరినీ కూడా ఆత్మజ్ఞానులుగా చేస్తున్నటువంటి వారందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.